Hello friends, welcome back to my channel. Please subscribe Amulya Saninvan channel and press bell button for latest updates. రోజు మీ ముందుకి ఒక షాపింగ్ వ్లాగ్ తీసుకొచ్చేసాను. అది మా పిల్లలతోటి ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చాక క్రాఫ్ట్ బజార్ మళ్ళీ పెట్టారు. సో గుంట గ్రౌండ్లో మళ్ళీ పెట్టారు కదా అని చెప్పేసి తీసుకెళ్ళాను. ఆ వ్లాగ్ మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా అయితే జనవరి ఆ టైంలో వరకే ఉంచుతారు, బట్ మళ్ళీ పెడుతున్నారు ఈ మధ్య. సో మళ్ళీ ఈసారి ఫౌంటైన్ తోటి పెట్టేశారు. మధ్యలో ఓన్లీ షాపింగ్సే పెట్టారు, షాపింగ్ మాల్స్ వరకే. ఇప్పుడు అలా కాదు, మళ్ళీ ఫౌంటైన్ తోటి కొంచెం బాగా పెట్టారు. కానీ కొన్ని స్టాల్స్ ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఇది వచ్చేసి మార్చి 7th వరకు ఉంటుందంట. సో మేము పెట్టిన వెంటనే వెళ్ళాము. ఇదిగోండి మా అమ్మాయి హాయ్ చెప్పేస్తుంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ. దానికి ఊరికే అలా కనిపించాలని ఇంట్రెస్ట్, సో అందుకని హాయ్ చెప్తుంది. స్టార్టింగ్ ఎప్పట్లాగే మెహందీ స్టాల్ ఉంటుంది కదా, సో స్టార్టింగ్లో అలాగే మెహందీ స్టాల్ ఉంది. ఇక్కడ ప్రైస్ ఎంత ఏంటి అనేది నేను కనుక్కోలేదు. సేమ్ ఇదివరకు ఇట్లాగే స్ట్రైట్గా కొంచెం లైటింగ్తో అది పెట్టారు. ఈవినింగ్ టైం వెళ్ళాం కదా, లైటింగ్ ఆన్ చేశారు, చూడటానికి బాగుంది. పిల్లలు ఆడుకోవచ్చు కొంచెం బాగా చక్కగా. ఇది చూసారు కదా ఫర్నిచరు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా వీళ్ళు, రాజస్థాన్ అటు సైడ్ నుంచి వచ్చి పెడతారు. వుడెన్ ఐటమ్స్ అన్నమాట. ఇలా మిడిల్లో ఫౌంటైన్ పెట్టారు. సో చుట్టూతో స్టాల్స్ పెట్టారనమాట మళ్ళీ ఈసారి. ఇక్కడ వచ్చేసి మట్టివి కుండీలు ఉన్నాయి, ఇవి చాలా రేట్ చెప్తున్నారు. ఇవి కూడా షూట్ చేశాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫౌంటైన్ ఆన్ అయిపోయింది. ఒక సైడ్ వచ్చేసి కిడ్స్ ఆడుకోవడానికి కానివ్వండి, హార్స్ రైడింగ్ ఉంటుంది కదా, రంగులు రాట్నం అంటారు, సో అది కూడా ఉండింది. మీకు చూపిస్తాను ఇప్పుడు క్లోజప్గా చూపిస్తాను. పిల్లలు ఫౌంటైన్ చుట్టానికి ఇష్టపడతారు కదా, సో అందుకే అది పరిగెడుతుంది. చిన్నది ఇది. వీళ్ళ బిల్డప్ చూస్తుంటే ఎప్పటిలో కలుసుకున్నట్టుంది కదా, కానీ కాదు. ఇదిగోండి ఫౌంటైన్ కలర్ఫుల్గా పెట్టారు, బాగుంది కదా. ఇది చూసారా కిడ్స్ ఆడుకోవడానికి. పక్కనే హార్స్ రంగుల రాట్నం కూడా ఉంచేసారనమాట. ఎవరైనా పిల్లల్ని ఆడించాలనుకుంటే ఆడించుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఈ టైంలో ఎగ్జిబిషన్ పెడతారు. సో కరోనా వల్ల అంత తారుమారైంది కదా, ఇప్పుడు వచ్చేసి ఎగ్జిబిషన్ ఆటో నగర్లో పెట్టారు. ఇక్కడ ఓన్లీ షాపింగ్ మాల్స్ వరకు ఇట్లాగే పెడుతున్నారు. చూసారా సర్కిల్ వైజ్గా ఎలా ఉన్నాయో స్టాల్స్. రౌండ్ అప్ చూపిస్తున్నాను మీకు. ఇంకోటి మళ్ళీ మిడిల్లో వీళ్ళు వచ్చేసారు ఫొటోస్ దిగడానికి. బ్యాక్ సైడ్ చూసారా కొన్ని స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి. ఇంకా నేను ఈ వీడియో షూట్ చేసి 2-3 days అవుతుంది. సో ఇప్పుడు కొంచెం ఫుల్ అయ్యే ఉంటాయి. ఇదిగోండి వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. ఇప్పుడు రోజుల్లో ఫోజుల్లో పిల్లల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండట్లేదు, వాళ్ళు ఫోటో ఫోజులు ఇస్తున్నారనమాట. ఇవన్నీ ఆన్ చేశారు. ఆ సౌండ్ కన్నా పిల్లలు ఎవరైనా వచ్చి ఎక్కుతారు అని చెప్పేసి. ఇవన్నీ చాలా స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మనం దగ్గర నుంచి ప్రతి ఒక్క స్టాల్ చూసుకుంటూ వెళ్దాము. ఇంకా చూసారా ఇవి ఇప్పుడు ఎక్కడ పట్టించినా ఇవి ఉంటున్నాయి కంపల్సరీగా. బాగుంటున్నాయి కదా. మా అమ్మాయి డక్కులు వేపేసింది, భయం వేసింది నాకు పగులుతుందని. బాగున్నాయి కదా.
అది వచ్చేసి 600 అంట ఒక కుండీ వచ్చి. నాకు ఎందుకో చాలా కాస్ట్ అనిపించింది. బట్ షోకి బాగుంటాయి, ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్కి ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. డిఫరెంట్ షేప్ అన్నమాట. ఇవన్నీ మళ్ళీ షాప్స్ దగ్గరికి వచ్చేసాం మనము. నైటీస్ వెరైటీస్ ఉన్నాయి. మీకు వీడియోలో ఏమైనా నచ్చితే గుంట గ్రౌండ్లో క్రాఫ్ట్ బజార్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి. కిడ్స్ టాయ్స్ ఉన్నాయి. కీ చైన్స్ వెరైటీగా ఉన్నాయి కదా, బాగున్నాయి. అండ్ తినొచ్చేసి ఓల్డ్ గుంటూరులో ఇంట్లోనే సేల్ చేస్తుందంట. ఇక్కడ స్టాల్ తీసుకొని పెట్టింది. సో తనని ఎంకరేజ్ చేయండి. 300 దగ్గర నుంచి 1200 వరకు అన్ని టాప్స్ ఉన్నాయంట తిని దగ్గర. ఫస్ట్ కార్నర్లోనే ఉంది తంది షాపు. టాప్స్ అది బాగున్నాయి, కాటన్ టాప్స్ అన్నీ. డ్రెస్ మెటీరియల్స్ కూడా వస్తున్నాయని చెప్పింది స్టాకు. ఓల్డ్ గుంటూరులోనే ఇంట్లో అమ్ముతుందంట. ఇక్కడ స్టాల్ తీసుకొని పెట్టింది. నేను ఇక్కడ గుంటూరు లోకల్లో ఏమన్నా షాప్ ఉందేమోనని చెప్పేసి అడుగుతున్నాను. సో తను చెప్తుంది, తన వాయిస్ పెడదాము అంటే ఇక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. సాంగ్స్ ప్లే అయితే మనకి కాపీరైట్ వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి నేను తన వాయిస్ పెట్టలేదు. కొన్ని టాప్స్ చాలా మంచిగా ఉన్నాయి తన దగ్గర, తీసుకోండి. ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని మోడల్స్ ఉంటాయో ఈ క్రాఫ్ట్ బజార్లో, కావాల్సినన్ని మోడల్స్. ఈ మధ్య ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎక్కువైపోయింది, సిల్వర్ కలర్వి బాగా పెడుతున్నారు. యాంటిక్ జ్యువెలరీ అవి కూడా ఎక్కువ ఉన్నాయి. ట్రెండ్ ఇప్పుడు అదే వచ్చింది మళ్ళా. ఇక్కడ మా చిన్నది టాయ్స్ కోసం స్వైర విహారం చేస్తుంది. అది డాక్టర్ సెట్ కావాలంటది, అదంటది ఇదంటది, నన్ను రమ్మంటది. నేనేం వద్దని చెప్తాను. ఇవి కూడా బాగున్నాయి కదా ఫ్లవర్ వాజెస్. స్లింగ్ బ్యాగ్స్, ఈ హెయిర్ బ్యాండ్స్ చూసారా, ఇదివరకు రోజుల్లో ఉండేవి, మళ్ళీ ట్రెండ్ అదే వస్తుంది.
ఓల్డ్ రోజుల్లో ఒక చున్నీలాగా ముడి కట్టేసేవాళ్ళు. సో సేమ్ వస్తుంది. బ్యాంగిల్స్ ప్రైస్ చెప్తున్నాడు. సెట్ వచ్చేసి 100 రూపీస్ అని. 2 నుంచి 28 వరకు ఉన్నాయంట. ఇలా ఈ వాయిస్లు పెడదాము అని చెప్పేసి అంటే చెప్పా కదా, సాంగ్స్ ప్లే అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్లో. సో అందుకని చెప్పేసి నేను వాయిస్ తీసేసాను. వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇంట్రెస్ట్గా వచ్చి మరీ మాట్లాడుతున్నాడు ఇతను. ఇంకా నైట్ అయింది, కలర్ఫుల్గా ఉండింది. ₹5 ఐటమ్స్ కాడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా మన ఇష్టము, ఎంత కాస్ట్ పెట్టుకుంటే అంతవరకు ఐటమ్స్ ఉంటాయి, ఏయో ఒకటి. ఇప్పుడు మళ్ళీ పూసల చైన్స్ ఎక్కువైపోయాయి. ఇదివరకు రోజుల్లో ఉండే ట్రెండ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మళ్ళీ ఇవే ట్రెండ్ వస్తున్నాయి. బ్లాక్ బీడ్స్ అడిగాను నేను, అవి 80 రూపీస్ చెప్పారు ఒక్కొక్క దండ వచ్చేసి. మరి మనం రేట్ అడిగితే ఏమన్నా ఇస్తారేమో తెలీదు. ఇక్కడే లోపలే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పెర్ఫ్యూమ్స్, ఆల్ టైప్ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ ఇక్కడ. పెద్దగా స్టాల్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఫ్లవర్ వాజెస్ బాగున్నాయి. సో ఇతను వచ్చేసి ఇట్లాగే బీడ్సే. ఇతని దగ్గర కూడా నేను ఒక చైన్ తీసుకున్నాను లాస్ట్ టైము, నల్ల పూసలు తీసుకున్నాను. లాకెట్ తీసుకొని ఒక చైన్ చేసుకున్నాను. నేను ఎలా చేసుకున్నాను, ఇంకా వెరైటీస్ ఎలా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ఇతని దగ్గరేనండి. ఇతను వచ్చేసి గేట్ మన ఎంట్రన్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఫౌంటైన్ దాటుకొని వెళ్ళిపోతే బ్యాక్ సైడ్లో ఉంది తింద స్టాలు. కొన్నూరు నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ తీసుకొని పెడుతున్నారు. సో లాస్ట్ టైం మళ్ళీ పెట్టారా అని అడుగుతున్నాను నేను. గుంటూరు సహజంగా క్రాఫ్ట్ బజార్లో నేనే ఎక్కువ పెడుతూ ఉంటానని చెప్తున్నాడు అనమాట. సో ఎలా చెప్పాలి షాపు అంటే, షాప్ నెంబర్ ఎలాగండి స్ట్రైట్గా అని చూపిస్తున్నాడు. తన దగ్గర బాగున్నాయి, వెరైటీ లాకెట్స్ ఉన్నాయి. నేను చేసుకున్న నల్లపూసల గొలుసు కానివ్వండి, మేము కొన్ని తీసుకున్నవి మీకు నేను తర్వాత చూపిస్తాను వీడియోలో.
వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను, ఎలా తయారు చేసుకున్నాను ఏంటి అనేది. ముంబై స్పెషల్ స్నాక్స్ అన్నమాట అక్కడ. ఈ స్మోక్ బిస్కెట్స్ ఇవి పిల్లలు తింటా అన్నారు కానీ నేను ఇవ్వలేదు, అవి ఎట్లా ఉంటాయో ఏంటో అని. అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు, సో ఇప్పుడు మళ్ళీ పెట్టారు. కప్ వచ్చేసి 50 రూపీస్ ఏమో చెప్తున్నాడు. బియ్యం గింజ మీద పేరు రాస్తారంటారు కదా కిచెన్స్కి, అదన్నమాట అది. మౌత్ ఫ్రెషనర్స్, కొన్ని మనకి దొరకని వస్తువులు కూడా దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి. టవల్స్ బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి. కాస్ట్ అయితే నేను అడగలేదు కానీ బాగున్నాయి. ఖాదీ బండారు ఉంటారు కదా, అలా ఉన్నాయి. అందులో దొరికే వాటిలాగా ఉన్నాయి. ఖాదీ ఐటమ్స్ అవన్నీ, హ్యాండ్ కర్చీఫ్ దగ్గర నుంచి టవల్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. టాటూ వేస్తున్నారు అక్కడ. కంపల్సరీ ఇది ఒక స్టాల్ మాత్రమే ఉంటుంది. మంచూరియా పౌడర్స్, ఇక్కడ చూసారా ఓన్లీ చెక్స్ టాప్సే ఉన్నాయి. చెక్స్ లైన్స్ అట్లా టాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఖాదీ ఐటమ్స్, ఫ్యాంటింగ్స్, షర్టింగ్స్, బిట్స్ అన్నమాట. క్రష్డ్ శారీస్,
డ్రెస్ మెటీరియల్స్ అండ్ క్రష్డ్ శారీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎండింగ్కి వచ్చేసామండి, ఇంకంతే ఎగ్జిట్ అయిపోయాము. మీకు ఏమన్నా ఐటమ్స్ కనుక నచ్చినాయి అనుకోండి, వెళ్ళి గుంట గ్రౌండ్లోని క్రాఫ్ట్ బజార్లో తెచ్చుకోండి. బ్లౌజ్ పీసెస్ ఇవి మీటర్ పీస్ ఉంటుంది 100 రూపీస్ అని చెప్తున్నారు. కలంకారీ పీసులు అంటారు కదా అవి, వర్క్ వచ్చేసి 200 అంట. ఇదిగోండి కలంకారీ పీసు, వర్క్ పీసు 2 ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎగ్జిట్కి వచ్చేసాము. టాయ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి. మీరు కూడా ఈ క్రాఫ్ట్ బజార్ వీడియోని ఎంజాయ్ చేస్తారంటారు అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఎగ్జిట్కి వచ్చేసాము. దీనికోసం ఒక ఆటో కూడా పెట్టారు. సో దాన్ని సిటీలో అంతా తిప్పుతున్నారు, క్రాఫ్ట్ బజార్ పెట్టాము అని. యాక్చువల్గా అయితే అలా చెప్పాల్సిన అవసరం అయితే ఉండేది కదా ఇదివరకు, ఇప్పుడు ఎక్కువైపోయింది. సో అందుకని అలాగా. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.